నమస్తే వెల్కమ్ టు శ్రీపేవ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ఈయన రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్న సీఎం. P4 పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్ర స్థాయిలో సొసైటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. అరకు పర్యటనలో ఉండగా మార్క్ శంకర్ కు గాయాలైనట్లుగా ఫోన్ వచ్చిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సుమారు 30 మంది చిన్నారులు ఈ క్యాంపులో ఉండగా ప్రమాదం జరిగిందని వ్యాఖ్య. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈయన రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ లో ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ తదితరులు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన జీరో పావర్టీ P4 కార్యక్రమాన్ని విస్తృత పరిచయం పటిష్ట వ్యవస్థను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో సొసైటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సీఎం చైర్పర్సన్ గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్పర్సన్ గా వ్యవహరించనున్నారు. అలాగే సీఈఓ, డైరెక్టర్ తో పాటు వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, సాంకేతిక బృందం, ప్రోగ్రామ్ టీం, వింగ్ టీంలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు P4 పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. P4 కార్యక్రమం జిల్లా చాప్టర్ కు జిల్లా మంత్రి చైర్పర్సన్ గా, నియోజకవర్గ చాప్టర్ కు ఎమ్మెల్యే చైర్పర్సన్ గా, గ్రామ వార్డు స్థాయిలో సెక్రటరియట్ చాప్టర్లకు చైర్పర్సన్ గా, పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఉండనున్నారు. ప్రతి జిల్లా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు మార్గదర్శకాలను గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సీఎం సూచించారు. దాతలు ఎవరెవరు ఎంత మొత్తం ఇచ్చారు, ఇంకెంత సహాయం బంగారు కుటుంబాలకు అవసరమవుతుందన్న విషయాలు అన్ని వెబ్సైట్లో పొందుపరచడంతో పారదర్శకంగా ఉంటుందని, P4 పై విశ్వాసం మరింత పెరుగుతుందని సీఎం అధికారులకు సూచించారు. స్కూల్ పిల్లల సమ్మర్ క్యాంపుకు వెళ్లగా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలైనట్లుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను అరకు పర్యటనలో ఉండగా ఈ విషయం గురించి ఫోన్ కాల్ వచ్చిందన్నారు. సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగి తన కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని ఆయన స్పష్టం చేశారు. సింగపూర్లోని ఓ సమ్మర్ క్యాంపులో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఊపిరితిత్తులోకి పొగ చేరటం వల్ల వైద్యులు బ్యాంక్రోస్కోపీ చేస్తున్నారని చెప్పారు. సుమారు 30 మంది చిన్నారులు సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని అన్నారు. తన భార్య పిల్లలు సింగపూర్లోనే ఉంటున్నారని, వారు ఉంటున్న చోటుకి 10 నిమిషాల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా వెల్లడించారు. అగ్ని ప్రమాదం చిన్నదే అనుకున్నాము, కానీ తర్వాత దాని తీవ్రత తెలిసిందని పేర్కొన్నారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమని అన్నారు. మార్క్ శంకర్ పొగ పీల్చడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చని అన్నారు. మరోవైపు తన కుమారుడు పక్కన కూర్చొని చిన్నారి మరణించడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకుని అవసరమైన సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారని చెప్పారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మార్క్ శంకర్ కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారు. వెళ్ళి చూస్తే చాలా, నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే
నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణదాస్ గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటీనటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తి వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకున్నాను. అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా, పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ తెలియజేస్తాను. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు చాలామంది పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరగా కోలుకోవాలని చేశారు. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగటం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ స్ట్రేంజ్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో కట్టుకుంటున్న సొంత ఇంటికి భూమి పూజ జరిగింది. ఈ ఉదయం 8:51 వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి నారా నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సచివాలయం వెనుక E9 రహదారి పక్కన వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల భూమిలో ఇంటి నిర్మాణం చేయనున్నారు. రాజధాని కోర్ ఏరియాలో చంద్రబాబు నాయుడు ఇంటిని కట్టుకుంటున్నారు. 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నాయుడు నివాసంతో పాటు పక్కనే కాన్ఫరెన్స్ హాల్, పార్కింగ్ ఏరియా ఉంటాయి. ఇంటికి 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 మోడల్లో నిర్మించనున్నారు. రాజధాని ఉద్యమ సమయంలో తమకు ధైర్యం చెప్పి మద్దతు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తన గాజులను దానంగా ఇచ్చారని రైతులు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవటం ఆనందంగా ఉందంటున్న వేలపూడి గ్రామస్తులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే భూమి పూజ జరుగుతుందో 8:51కి ముహూర్తం కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఇప్పటికే భూమి పూజ కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో అమరావతిలో వెలగపూడి గ్రామస్తులందరూ కూడా ఇటు భూమి పూజ చేసేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఇటు గ్రామస్తులందరూ కూడా ఉన్నారు. చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంలో ఇటు ఇల్లు కట్టుకోవటం, అదేవిధంగా కొద్దిసేపట్లో కూడా భూమి పూజ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కూడా ఆల్రెడీ హాజరయ్యారు. ఇప్పటికే ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూమి ఇచ్చిన రైతులందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళకి చేస్తున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు ఇక్కడ ఇల్లు కట్టుకోబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ మేము చూద్దామనే వచ్చాము. మేము ఇక్కడ నివాసులు, ఎలగపూడి నివాసులండి. మేము ఇక్కడ మాకు 29 గ్రామాల్లో ఇక్కడ శంకుస్థాపన అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. రేపు పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, ఇక్కడ డెవలప్మెంట్ బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి ఉంటుంది, చాలామంది వర్క్ చేసుకోవడానికి ఉంటారు. ఇక్కడ జడ్జిస్కి ఇల్లు డెవలప్మెంట్ చేస్తున్నారు, హైకోర్టు ఉంది, సచివాలయం ఉంది, మరి కాలేజీలు ఉన్నాయి. చాలా చాలా ఆనందంగా ఉందండి మాకు. ఇక్కడ ఇలా శంకుస్థాపన చేసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చూసి ఇంకా పెట్టుబడులకు వస్తారు. ఇంకా చాలా చాలా కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. మా పిల్లలు ఫ్యూచర్లో, మా పిల్లలు కూడా స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇది డెవలప్ అయితే ఇక్కడికే వచ్చేస్తారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. సార్ చెప్పండి, గత 5 సంవత్సరాలుగా విధ్వంస పాలన జరిగింది, కానీ అమరావతి రైతుల కోసం నిలబడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అదేవిధంగా ఇప్పుడు మీ ప్రాంతంలో ఇల్లు కట్టుకోబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా 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 ఫీల్ అవుతుందండి. అసలు ఈ ఆనందాన్ని మాటలతో చెప్పలేనంత ఇదిగా ఫీల్ అవుతుందండి. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు 5 సంవత్సరాలు పెట్టినా కూడా ఇవాళ ఇలాంటి ఒక్క రోజుకి మేము అన్ని పటాపంచలైపోయినట్టు చాలా ఆనందంగా ఫీల్ అవుతుందండి. అదొకటండి మెయిన్, మా ఎలగపూడి రైతులు భూమి కొనుక్కోవడం ఆయన గారు, మా ఎలగపూడి గ్రామంలో, మా ఎలగపూడి రెవెన్యూలో ఆయన గారు రేపు నుంచి మీ నివాసం ఏంటంటే ఎలగపూడి అనేది మేము చాలా ఆనందంగా
చాలా ఫీల్ అయిపోతున్నామండి. చాలా సంతోషంగా ఉందండి. సార్ అదేవిధంగా మీకు అమరావతి రైతుల్లో మహిళలు కీలక పాత్ర పోషించారు. అప్పుడు భువనేశ్వరి గారు గాజులు సమర్పించారు. ఇప్పుడు వాళ్ళకి అదేవిధంగా మీ గ్రామంలో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రాజధాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీ ఇల్లు ఎక్కడ అంటే వెతకకుండా అని చెప్పి గర్వంగా చెప్పారు. ఎలా ఫీల్ అవుతుంది? మేము చాలా ఫీల్ అవుతున్నాండి. ఎందుకంటే ఆ రోజుల్లో మన ఆడపడుచులు చాలా బాధపడుతున్నారని ఆమె దోచిన సాయం వచ్చి పలకరించిపోవటానికి వచ్చి చేతులు గాజులు అలా తీసి ఇచ్చేశారంటే మాకు చాలా బాధ వేసిందండి. ఎందుకంటే మన తల్లి లాంటి తల్లి మనకి సపోర్ట్ ఉంది అని చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాజధాని అమరావతిలో తమ నివాసం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, గెలపూడి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఇల్లు కట్టుకోబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? గెలపూడి గ్రామ నివాసిగా చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. మొట్టమొదటిసారిగా 2015లో బాబు గారు సెక్రటరీ శంకుస్థాపన అప్పుడు సంతోషపడ్డామండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చే ముందు ఆ పక్కన ఉన్న మంత్రులు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి మమ్మల్ని చాలా మోసం చేశాడు. కొంతమంది రైతులను కూడా ఇక్కడ ఉన్న రైతులు కూడా నమ్మి కొంతమంది ఓట్లు కూడా వేశారండి. దానికి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి మమ్మల్ని చాలా హింసకు గురి చేశాడు, బాధ పెట్టాడు, కేసులు పెట్టాడు, అనేక రకాల హింసలకు గురి చేశాడండి. బాబు గారు అఖండ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధికి పరుగులు పెడుతుందండి. ఇప్పుడు చెప్పాలంటే బాబు గారు శంకుస్థాపన చేయడం వలన అమరావతి అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్కి పునాది రాయి పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు దాకా రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేశారు. ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని వస్తే కనుక ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ 100% వస్తాయండి. ఇదివరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మొత్తం ఈ చెన్నై కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఉద్యోగాలు పోయారండి. అప్పుడు అవకాశం లేదండి. రెండోది ఇక్కడ బాబు గారు ఇల్లు కట్టుకుంది కూడా అమరావతి ఇది నడిబొట్టు అండి. పక్కన ఇటు కాలేజీ ఉంది, ఎన్ఐడి ఉంది, ఎన్జిఓస్ క్వార్టర్స్ ఉన్నాయి, హైకోర్టు ఉంది, మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మొత్తం అందుబాటులో ఉంటారు. అమరావతి అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పి చాలా ఆశతో ఉన్నామండి. సార్ గత 5 సంవత్సరాలుగా విధ్వంస పాలన చూశారు. అప్పటికే అప్పుడు మతానం అన్నారు మంత్రులు, అందరూ కూడా ఇప్పుడున్న మంత్రులు. కానీ నిజం చేసి చూపించారు చంద్రబాబు. ఆయన మీకు చేసిన మొత్తం ఉద్యమంలో కూడా ఆయన ఖచ్చితంగా నిలబడ్డారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ అందరూ కూడా నిలబడ్డారు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. ఫ్యూచర్లో అసలు ఎలా ఉండబోతుంది, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పిల్లలు కానీ? చాలా అభివృద్ధి చెందిద్దండి. ఎందుకంటే బాబు గారు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మాకు ఫ్లాట్లు ఇచ్చినప్పుడు, భూములు ఇచ్చినప్పుడు ఫ్లాట్లు కూడా మేము కట్టుకుంటామండి. కానీ ఆయన విధ్వంసం పాలన ఎట్లా ఉందో మేము 5 సంవత్సరాల్లో చాలా చూసామండి. కానీ మేము ఒక విషయం బట్టికి మర్చిపోలేమండి. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు మేము చాలా బాధతో ఉంటే మా శిబిరాలకు వచ్చి భువనేశ్వర్ గారు కానీ బాబు గారు కానీ వచ్చి మేము కనీసంగా పండగ కూడా చేసుకునే పరిస్థితి లేకపోతే అరిసెలు తీసుకొచ్చి మాకు అరిసెలు ఇచ్చారు, గాజులు కూడా ఇచ్చారండి భువనేశ్వర్ గారు. మాకు ఆ గాజులు కూడా గుర్తుగా ఇప్పుడు కూడా ఉన్నాయండి. మేము ఆ గాజుల్ని మళ్ళీ కొంచెం బాగు చేసి కొత్తవి చేసి ఇద్దాం అనుకుంటే అనుమతి ఇవ్వలేదండి. ఇప్పుడు ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం కాబట్టి మేము కూడా వాళ్ళకి అమరావతి వెలగపూడి నివాసులుగా మేము బట్టలు పెట్టాలని చాలా ఆశతో ఎదురు చేశాం. కానీ కుదరలేదు సెక్యూరిటీ ప్రాబ్లం వలన. కానీ బాబు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోవడంగా వెలగపూడి నివాసిగా అమరావతి రైతుగా చాలా సంతోషం. మీరు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు చంద్రబాబు ఇల్లు కట్టుకోవడం తమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉందని కూడా వెలగపూడి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలారి డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా పెనాల్టీల జీవోను రద్దు చేయకుండా ఆటో కార్మికులను ఇబ్బందులు గురి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వమే ప్రత్యేక యాప్ను తీసుకొచ్చి ఆటో డ్రైవర్లను కాపాడాలని కోరారు. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రధాన కార్యదర్శి పొలారి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు భారంగా ఉన్న పెనాల్టీల 021ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నేటికి కూడా అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఆటోలకు 60 కిలోమీటర్ల పరిధిలో తిరిగే అవకాశం ఉందని దీన్ని నిలిపివేస్తూ జీవో నెంబర్ 7 తీసుకురావడం అన్యాయమన్నారు. ప్రతి ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి విస్మరించడం బాధాకరమని అన్నారు. ముఖ్యంగా
ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ఆన్లైన్ యాప్ల వల్ల డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్న పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో ఆన్లైన్ యాప్లను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వమే ప్రత్యేక యాప్ను తీసుకొచ్చి ఆటో డ్రైవర్లను కాపాడాలని ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముందు రాష్ట్రంలో ప్రజలందరికీ హామీలు ఇచ్చారు. అందులో భాగంగా ఆటో మోటార్ కార్మికులు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏ ఒక్క హామీ అమలు చేయట్లా. హామీల్లో ఆర్థికానికి ముడిపడి ఉంది, ఆర్థికానికి సంబంధించిన హామీలు ఉన్నాయి. ఏ ఒక్క హామీ అమలు చేయట్లా. ప్రధానంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 21 రద్దు చేస్తూ ఉన్నారు. ప్రతి ఆటో కార్మికు 15,000 వేస్తూ ఉన్నారు. ఎందుకు మరి అమలు చేయట్లా? అప్పుల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న చెప్పిన అప్పులు వేరు, ఇవాళ అంత అప్పులు లేవని మీరే చెప్తా ఉన్నారు. ఒక పక్కన అప్పులు లేవు, సగం తగ్గినా ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేయట్లా. పైగా ఆటో కార్మికులు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. పెనాల్టీలు జీవో రద్దు చేయకపోగా ఆ జీవో పేరుతో వాళ్ళ విపరీతంగా పెనాల్టీలు వేస్తూ ఉన్నారు, కేసులు రాస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ప్రైవేటు సంస్థల్ని నిషేధించాలని చెప్పి మేము కోరుతూ ఉంటే వాటిని నిషేధించకపోగా, ఓలా, ఊబర్, ర్యాపిడోలు నిషేధించకపోగా ర్యాపిడో సంస్థలతో ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకుంటూ ఉంది, ప్రోత్సహిస్తూ ఉంది. ఇది ఎంతవరకు న్యాయం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ విజయవాడ నగరంలో సుమారుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 ఆటోలు జీవిస్తూ ఉన్నాయి. ఈ ఆటో కార్మికులు పట్టుకొడుతూ వీళ్ళందరినీ ర్యాపిడో, ఓలా, ఊబర్ సంస్థలకి కట్టబెట్టే విధంగా, బాధితులకు చేసే విధంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఉన్నాం, వాటిని నిషేధించబడుతూ ఉన్నాం. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ప్రోత్సహించి లాభ నష్టాలు లేని రీతిలో మరి ఒక యాప్ తీసుకొచ్చి ప్రయాణికులు మేలు చేస్తూ ఉంది. అలా మీ ప్రభుత్వం పుంజుకోవాలి. మీ ప్రభుత్వం ద్వారా అట్లా సహకారం అందించాలి. కానీ మీరే మరి ప్రైవేట్ సంస్థలకి చేయటం, అట్లాగే ఫిట్నెస్ లాంటి సంస్థ వ్యవహారాలని ప్రైవేట్ అప్పగించడం వ్యతిరేకిస్తాను. ఆటో మోటార్ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని ఎన్నికల హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రాబోయే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను. ప్రసాద్, IFTU స్టేట్ ప్రెసిడెంట్. ఆటో కార్మికులకి, మోటార్ కార్మికులకి చంద్రబాబు పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల్లో వాటిని అమలు చేయాలని చెప్పి ధర్నా జరుగుతుంది. ఆ రోజున 21వ నంబర్ జీవోని రద్దు చేస్తామని చెప్పింది. వాస్తవానికి గత ప్రభుత్వం కూడా పెనాల్టీని 1000% పెంచుతూ ఏదైతే జీవో ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ఆటో, మోటార్ కార్మిక సంఘాలు పోరాడాయి. అయితే ఆ పోరాట ఫలితంగా జీవో ఇచ్చినటువంటి పెనాల్టీ జీవోని అమలు చేయకుండా, దాన్ని రద్దు చేయకుండా, అమలు చేయకుండానైనా కనీసం ఆ ప్రభుత్వం ఉంచింది. ఇవాళ ఆ జీవోనే రద్దు చేస్తామని అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని రద్దు చేయకపోగా దాన్ని ఆచరణలో అమలు చేస్తుంది. అంతకుముందు ఆచరణలో అమలు జరగని దాన్ని అమలు చేస్తున్నది. ఇది అన్యాయమైంది. పేదవాళ్లే దొరికారు ఆ పొట్టలు కొట్టడానికి. ఒక్క 100 రూపాయలు ఉందని 1000 రూపాయలు, 1000 రూపాయలు ఉందని 10,000 రూపాయల పెనాల్టీలు వేయడానికి, కొల్లగొట్టడానికి ఆటో కార్మికులు దొరికారా? కార్పొరేట్లు దొరకలేదా ఈ ప్రభుత్వాలకి? దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఆటో కార్మికుల కోసం ఏదైతే గతంలో ఇచ్చిన అనేక హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని ధరలను పెంచేస్తూ ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచడం వల్ల 9,150 కోట్ల రూపాయలు దేశం పైన భారం పడుతుందని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని కోరుతూ బీసెంటూరులోని మహంతి చేపల మార్కెట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు నమ్మకద్రోహం చేస్తారని అన్నారు. ఏ ఛార్జీలు పెంచబోమని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత అన్ని ఛార్జీలు పెంచేస్తూ ప్రజలు నడ్డివిరుస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం గ్యాస్ రేటు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం ఏమిటి అని ప్రశ్నించారు. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపడతామని హెచ్చరించారు. మోడీ కేంద్ర ప్రభుత్వం జనాన్ని మరో దొంగ దెబ్బతీసింది. గ్యాస్కి 50 రూపాయలు పెంచారు. ఎన్నికలకు ముందు మేము గ్యాస్ ధరలు తగ్గిస్తాం, సబ్సిడీ బండలు ఇస్తాం మాటలు చెప్పారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారు. హామీలు అమలు చేయమంటే 9 నెలలే కదా అంటున్నారు. కానీ 9 నెలలు తిరక్క ముందే దెబ్బ మీద దెబ్బతీస్తూ ఉన్నారు. ఇదేనా పేదరిక నిర్మూలన P4 అంటే? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ 50 రూపాయల ధరలు పెంచడం వల్ల 9,150 కోట్ల రూపాయలు దేశమంతా భారం పడుతుంది. మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే 500 కోట్ల రూపాయల భారం పడింది. పెట్రోలు, డీజిల్లో ఇంకో మోసం చేశారు. ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ రేట్లన్నీ పడిపోయినాయి. ఇవాళ రేటు సగానికి తగ్గించాలి. కానీ మోడీ కుట్ర పన్ని తగ్గించాల్సిన పెట్రోల్, డీజిల్ని తగ్గించకుండా
ఎక్సైజ్ డ్యూటీ ₹2 లీటర్కి పెంచి 32,000 కోట్ల రూపాయలు ఒక్క దెబ్బతో పెట్రోల్ డీజిల్ మీద ఖజానా నింపుకుంటున్నారు. ఇది ప్రజలకి పెట్రోల్ రేటు పెరగలేదు కదా అనుకుంటున్నారు. తగ్గించాల్సింది తగ్గించకుండా ఖజానాలో వేసుకోవడం అంటే దుర్మార్గం కదా. అంటే పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ కానీ వంట గ్యాస్ మీద కానీ 41,000 కోట్ల రూపాయలు ఈ రోజున భారం వేశారు. వాళ్ళ ప్రభుత్వం దెబ్బ మీద దెబ్బ. ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద ఇది ప్రారంభమే. రాబోయే కాలంలో ఈ ప్రమాదం చాలా కాబోతుంది. ఒక వైపున హిందూ ముస్లిం క్రైస్తవుల మీద మతాల పేరుతో చిచ్చు పెడతా ఉంది మోడీ ప్రభుత్వం. వక్ఫ్ బిల్లుకి సవరణ పేరుతో దేశం దృష్టిని మళ్లించింది. ఇప్పుడు మాత్రం హిందువు లేదు, ముస్లిం లేదు, క్రైస్తవు లేదు, మొత్తాన్ని కలిపి పెట్రోల్ డీజిల్తో జనం అందరినీ దోపిడీ చేస్తోంది. అందుకే వీళ్ళ హిందువుల పార్టీ, హిందువుల మనోభావాలని పేరు చెప్పి హిందువులు ముస్లిం క్రైస్తవులు లేకుండా అన్ని మతాల వారిని పీల్చిపిప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత వహించాలి. ఎన్డీఏలో మీరందరూ భాగస్వాములే, మీరందరూ కలిపేస్తున్నదే. కాబట్టి బాధ్యత మీ అందరిది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికైనా సరే దీపం పథకం, గ్యాస్ రేటు తగ్గిస్తాము, సబ్సిడీ వేస్తామని చెప్పారు. 1,50,00,000 మంది ఉంటే 40 లక్షల మందికి కూడా పథకం వర్తించదు. అందులో కూడా సగం మందికి డబ్బులు రాలా. 3 బండలు తగ్గించి మిగిలిన 6 బండలకి రేటు పెంచుతారు. ఇదేనా మీ దీపం? దీపం ఆర్పే పథకమా, దీపం వెలిగించే పథకమా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే సిపిఎం దేశవ్యాప్తంగా ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి జనం ఎత్తున భారం వేసి, గ్యాస్ భారం వేసిన, పెట్రోల్ డీజిల్ పన్నులు పెంచినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. ఇది ప్రజలందరి సమస్య. ప్రజలందరూ కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం. రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా అత్యుత్తమ సేవలు అందుతాయని కేంద్ర విదేశాంగ పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. అమరావతిలో 2 ఎకరాల్లో పాస్పోర్ట్ కార్యాలయ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారని అన్నారు. రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా రోజుకు 1000 దరఖాస్తులు ప్రాసెస్ చేస్తున్నారని ఆయన వివరించారు. విజయవాడ బందర్ రోడ్లోని స్టాలిన్ బిల్డింగ్ లో నూతనంగా ఏర్పాటైన రీజనల్ సేవా కేంద్రాన్ని కేంద్ర విదేశాంగ పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ, మన దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు విదేశాలకు వెళుతున్న దృష్ట్యా పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఆవశ్యకత పెరుగుతుందని అన్నారు. ఈ కేంద్రం ద్వారా రోజుకు 1000 దరఖాస్తులు ప్రాసెస్ పూర్తి అవుతాయని తెలిపారు. ఏపీలో పోలీస్ వెరిఫికేషన్ కూడా త్వరితగతిన జరుగుతుందని అన్నారు. రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా అత్యుత్తమ సేవలు అందుతాయని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. 247 వికసిత్ భారత లక్ష్యాలు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఎంపీ కేశవ్ శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పాస్పోర్ట్ సేవలు సరళీతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విశాఖతో పాటు విజయవాడలో కూడా రీజనల్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని, అమరావతిలో గల ప్రాంతీయ సంఘ కార్యాలయం ఏర్పాటు కానుందని తెలిపారు. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా పాస్పోర్ట్ కార్యాలయాన్ని తీర్చిదిద్దారని, అంకిత భావంతో సేవలు అందిస్తున్న పాస్పోర్ట్ ఆఫీసర్ హర్షవర్ధన్ అభినందించారు. కార్యక్రమంలో పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. रीजनल पासपोर्ट ऑफिस दैट हैज़ बीन सेट अप हियर, कितनी अच्छी फैसिलिटीज़ हैं वहाँ पे, कितना अच्छा सिस्टम है. एंड हम लोगों का ये कोशिश है, इट्स अ एंडेवर दैट एनी एप्लीकेंट हु कम्स एंड अप्लाइज फॉर अ पासपोर्ट, उसको वी कैन ensure the service to him in a smooth and seamless manner. That's why we have passport printing facilities also in the same building, in the same complex. And we are trying to do this to all our passport seva kendras, all our regional passport offices throughout our country. And most of them have already been renovated. The Tata consultants have been given this task of renovating, shifting, or building new passport offices all over the country. So we are now very fast track here, and along with the passport offices, we are also introducing the new electronic passport, the PSP2 version, where there's a chip embedded in the passport document, and that will help and just make the whole process of traveling from one country to another, the immigration process and everything much smoother and faster. Now people will not have to stand in lines, we will not have to stand in queues. We are utilizing the full power of the information technology today, and things that for which our people had to wait in long queues or run to many offices, now that is available to them at the click of the finger and the mouse. ఆంధ్రప్రదేశ్కి 2 పాస్పోర్ట్ ఆఫీసులు
ఒకటి వైజాగ్ ఒకటి విజయవాడ ఉండటం చాలా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా గల్ఫ్ వెళ్ళే ప్రజలే కాకుండా అమెరికా యూరోప్లోకి వెళ్ళే ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఈ పాస్పోర్ట్ సేవలు మొన్నటిదాకా 600 ప్రింట్ అయ్యాయి, అది కూడా వైజాగ్ వెళ్ళి వచ్చేది. వాళ్ళ 2000 కెపాసిటీకి వచ్చిందంటే ఇది ఈ సేవా కేంద్రం యొక్క యూజ్ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా పాస్పోర్ట్ కోసం వారం 10 రోజుల మించి ఎక్కువ వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 3 lakhs పాస్పోర్ట్స్ ఈ ఆఫీస్ నుంచే డెలివరీ అవుతాయి. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు మన ఇంకొకటే అన్నిటికన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్లో భాగం. మనం 247 వికసిత్ భారత్లో భాగంగా అన్ని పాస్పోర్ట్ ఆఫీసులు కూడా చక్కటి కార్పొరేట్ ఆఫీసు లాగా తయారవుతున్నాయి. అటువంటి చక్కటి వాతావరణం ఉంటే వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేస్తూ, ఇక అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే కాలంలో మన అమరావతి ప్రాంతంలో ఇవాళ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ప్రాంతీయ కార్యాలయం ఒకటి ఓపెన్ చేయబోతున్నారు. తప్పకుండా ఆ కార్యాలయం దేశంలో అన్నిటికన్నా అద్భుతమైన ప్రదేశంలో ఈ కార్యాలయం ఉండబోతుంది. దానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన అంతమంది ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి కార్పొరేషన్ అధికారులు గుర్తుపెట్టుకోవాలని టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బండ్ల బాలస్వామి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి ఆక్రమణలకు స్థానం లేదని ఉద్ఘాటించారు. వీఎంసీ కౌన్సిల్లోని టీడీపీ ఛాంబర్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిల్బండ్ల బాలస్వామి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి రాక్షస పాలన ముగిసి 9 నెలలైన నేటికి కార్పొరేషన్లోని పలు విభాగాల ఉన్నతాధికారులు కార్పొరేషన్ పాలక పక్షానికి మేయర్కి నెలవారీ మామూళ్లు చెల్లిస్తున్నట్లుగా వస్తున్న వార్తా కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉందన్న సంగతి కార్పొరేషన్ అధికారులు గుర్తించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు స్థానం లేదన్నారు. ఈ విషయాన్ని గమనించి కార్పొరేషన్లోని వివిధ భాగాల ఉన్నతాధికారులు పాలక పక్షానికి నెలవారీ మామూళ్లు సమర్పించే సాంప్రదాయానికి స్వస్తి పలకాలని హితవు పలికారు. విజయవాడ నగరంలో ప్రభుత్వం మారినా కానీ కొంతమంది విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మరి శానిటరీ ఎస్ఐలు కానీ, అలాగే మరి టౌన్ ప్లానింగ్లో కానీ, ఇంకా కొన్ని ఇతరితర శాఖల్లో ప్రతి నెల కూడా వీళ్ళకి ప్రతి నెల కూడా వీళ్ళందరూ కూడా మేయర్ కానీ వీళ్ళకి ఇంకా మామూలు ఇస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఎవరు కూడా అధికారులు ఎవరు కూడా మామూలు ఇవ్వాల్సిన పని లేదు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే కనుక మరి కార్పొరేషన్లో పాలకపక్షం నుంచి ఎవరైనా సరే మిమ్మల్ని ఒత్తిడి చేస్తే మా దృష్టికి తీసుకురండి. మీరెవరు కూడా ఎవరికి కూడా నెల మామూలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా అడిగితే కనుక మా దృష్టికి తీసుకురండి. లేదు అని చెప్పి మీరు చెల్లిస్తే కనుక దాన్ని ప్రభుత్వాన్ని రాసి ఆ పేర్లు బహిర్గతం చేసి ఎవరైతే నెల నెల మామూలు ఇస్తున్నారో, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇస్తున్నారో వాటిని బహిర్గతం చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి కూడా రాస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అంతా కూడా మరి పారదర్శకంగా ఉంటుంది కాబట్టి అధికారులు ఎవరు కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ, మరి ఎవరికన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, అధికారులకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే మరి ఎమ్మెల్యేల దృష్టికి కానీ, ఎంపీ గారి దృష్టికి కానీ, మా దృష్టికి కానీ తీసుకొస్తే మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి అలాగే కొంతమందిని మరి తూర్పు నియోజకవర్గంలో సుమారుగా ఒక 35 మందిని మరి కమిషనర్ గారి ఆర్డర్ లేకుండానే, కమిషనర్ గారి సర్క్యులర్ లేకుండానే 35 మందిని ఎంప్లాయీస్ని నియమించామని చెప్పి పారిశుద్ధ్య కార్మికుల్ని వెళ్ళిపోయినటువంటి సీఎంహెచ్ సురేష్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి అన్నారు. దాని మీద అవకతవకలు ఉన్నాయి, దాని మీద చాలా అవినీతి ఉంది, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినాయి అని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని కూడా సమగ్రంగా విచారణ జరిపించాలి. నిజంగా చనిపోయిన ఆప్కాస్లో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు అవునా కాదా అనేది ఇంకోసారి ఎంక్వైరీ చేయాలి. అలాగే కొన్ని ఫేక్ సర్టిఫికేట్లు, మెడికల్ సర్టిఫికేట్లు పెట్టి కూడా మరి కొంతమంది ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. వీటన్నిటి వెనకమాల కూడా విజయవాడ నగరపాలక సంస్థలో ప్రధానంగా పనిచేస్తున్నటువంటి పాలకపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా సమగ్ర విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారి దృష్టికి గతంలో తీసుకొచ్చాం. మళ్ళీ కమిషనర్ గారు ఊరు నుంచి రాగానే ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నేల రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్న సీఎం. P4 పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్ర స్థాయిలో సొసైటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం.
అరకు పర్యటనలో ఉండగా మార్క్ శంకర్ కు గాయాలైనట్లుగా ఫోన్ వచ్చిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సుమారు 30 మంది చిన్నారులు ఈ క్యాంపులో ఉండగా ప్రమాదం జరిగిందని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.